శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు రౌడీలా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే కేసీఆర్ దోషి అని నిర్ధారించేశారని దయాకర్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ మీద ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం సిబిఐకి అప్పగించాలనే నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈరోజు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు మండలిలో నిరసన చెప్పడం అనేది ఒక అప్రజాస్వామికమైన చర్య. ఎందుకంటే ఆ చర్చని అసెంబ్లీలో ఉన్న అది శాసనసభలో ఉన్న చర్చని శాసన మండలిలో పెట్టాలనేది వాళ్ళ డిమాండ్ ఉన్నది. అన్ని చర్చలు శాసనసభలో జరిగినాయి, శాసన మండలిలో రావడానికి అవకాశం లేదని చైర్మన్ గారు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పోడియం వద్దకు రావడం, నానా హంగామా చేయడం, రౌడీజం ఒక రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రౌడీజాన్ని ఈరోజు మొట్టమొదటిసారి నేను సభకు అటెండ్ అయిన తర్వాత చూసిన. ఈ రౌడీజం ఏమీ అసెంబ్లీలనో లేకపోతే మండలినో తెలంగాణలో నడవదని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ సభ్యులు ఉండాల్సిన తీరు అది కాదు. నిరసన చెప్పేందుకు ఉన్న పద్ధతులు ఉన్నాయి. మార్షల్స్ని కూడా వాళ్ళు నెట్టేయడమే కాదు, దుర్భాషలాడడం అనేది ఇది సిగ్గుచేటు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క చర్యలు జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. కాకపోతే మొట్టమొదటిసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది చూస్తే ఇది ఎందుకంటే లైఫ్ లాంగ్లో ఉంటుంది కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ గతంలో రాజకీయాలు చేసి ఎన్నో రకాలుగా తెలంగాణను దోచుకున్న పరిస్థితి మనం చూసినాం. అందుకనే మేము కూడా చెప్తున్నాం, తెలంగాణ చోర్ కేసీఆర్. తెలంగాణ చోర్ యొక్క చర్చ మండలిలో ఎందుకు? పవిత్రమైన చట్టసభల్లో ఆయన చర్చ ఎందుకు? ఇప్పుడు కమిషన్ రిపోర్టును దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి మేము సిబిఐకి అప్పగించినాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సంతలు గుద్దుకుంటుండో మురుస్తున్నారో నాకు తెలిసిలేదు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ మీద కేసులు అంటారు. అంటే మీరు డిసైడ్ చేసిండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రా కేసీఆర్ ముద్దాయని? సో నేను ఈ సభలో చూసిన తర్వాత మాత్రం కేసీఆర్ ముద్దాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే డిసైడ్ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్ట్ రికమెండేషన్స్ను స్టడీ చేసి క్రైమ్ జరిగింది ఏంటిది, క్రైమ్ జరగడానికి కారణం ఎవరు, దాని విషయాలన్నిటి కూడా ఒక న్యాయ సంబంధమైన కమిషన్ ఈరోజు ఒక కూలంకుషమైన ఒక నివేదికనిచ్చింది. ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీలో కేసీఆర్ దొంగ అని తెలిస్తే కేసీఆర్ దొంగ అవుతాడు, హరీష్ రావు దొంగ అని తెలిస్తే హరీష్ రావు దొంగ అవుతాడు, ఇంకెవరైనా దొంగలు ఉంటే తేలుతారు. కానీ కేసీఆర్ చోర్ అని చెప్తున్నది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ద్వారా తెలుస్తుంది.